పెడతామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే ఆశ ఉంటుంది, ఆశ చూపిన తర్వాత పెట్టకుంటే బాధ అనిపిస్తుంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన విన్న తర్వాత ఆయా వర్గాలలో చాలా ఒక గొప్ప ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండే. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా మాకు రావాల్సిన వాటా మాకు వస్తుందేమని వాళ్ళంతా కూడా అనుకున్నారు. సరే, మిగతా ఎందుకు అమలు చేయలేదో దానికి గల కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆ యొక్క నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారంగా వాళ్ళకి న్యాయం జరిగి ఉంటే ఇంకా బాగుంటుండే అని నా యొక్క అభిప్రాయం. అధ్యక్ష, ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వల్ల వచ్చింది సంతోషం, కానీ ఒక మాట ప్రభుత్వం తరపున ఒక మాట చెప్పింది అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఈ అఫిడవిట్ వేసిందో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అఫిడవిట్ వేయవస్తుండే. సరే, ఏ కారణాలతో వేయలేదో, తీర్పులు అనుకూలంగా రాలేదు, సరే జరిగిపోయింది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత గొప్పగా ఈ యొక్క బిల్లుకు ఈ యొక్క ఇంత గొప్ప కళ సాకారం కావడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మిగతా సభ్యులు మాట్లాడితే బాగుంటుండేని నాకు అనిపించింది. మరి అదేవిధంగా మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇటు మందకృష్ణ మాదయ్య గారు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా అనుసంధానం చేస్తూ మరో మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క జరిగినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర వహించారో మీకు అందరికీ తెలుసు. అందుకే మరొక్కసారి ఈ యొక్క బిల్లుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. మొహమ్మద్ మాది హుసేన్. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ బిల్లులో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కళ సహకారానికి పూర్తిగా సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ శాసనసభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈనాటి కళ సాకారం అయ్యింది. 5/10/2004 నాడు ఆ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉండే. ఇక మళ్ళీ మాకు అవకాశం రాదేమో, సుప్రీంకోర్టునే మా కేసు కొట్టేయబడింది, ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దాదాపు 19 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అధ్యక్ష, ఉద్యమం బలంగా ఉంటాయి, ఆ ఉద్యమంలో న్యాయమైన కోరికలుంటాయి. అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఈ దేశంలో మన రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఉద్యమాలు 2 జరిగినాయి. ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అటు ఇటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉద్యమ ఒత్తిడి కావచ్చు, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆకాంక్ష కావచ్చు, దాన్ని చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. అదే రకమైనటువంటి మద్దతు
ఈ యొక్క వర్గీకరణ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. అధ్యక్ష, ఈ సందర్భంగా అవునన్నా కాదన్నా మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రలోభాలు, ఏ రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసినా, పదవులో ఆశ చూపినా, ఏ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా తలొగ్గకుండా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం, ఆయన పటిమను ప్రతి ఒక్కరు కూడా కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇది నిన్న మొన్నటిది కాదు అధ్యక్ష. మొట్టమొదలుగా 1983లో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మొదలుగా ఈ విషయం మీద మాట్లాడినప్పుడు చాలామంది అవహేళన చేసే విధంగా మాట్లాడారు. కానీ వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, ఎప్పుడు ఒకే తీరు ఉండదు, మంచి రోజులు వస్తాయి, వాస్తవాలు గ్రహించే రోజులు వస్తాయని ఆ రోజు వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది అధ్యక్ష. బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, బంగారు లక్ష్మణ్ గారు వారు ఈ రోజుకిన ఉంటే చాలా సంతోషపడేవారు అధ్యక్ష. అధ్యక్ష, సుప్రీంకోర్టులో పోరాటం ఒక పక్క జరిగితే మరోపక్క ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి వాస్తవికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకొని ఒక సామాజిక కుల సమావేశానికి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరై, మీకు నేను అండగా ఉన్నా, ఈ దేశంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా ఉంటామనే విధంగా గొప్ప సంకేతం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. వారికి ఈ తెలంగాణ శాసనసభ నుంచి అనేక మంది సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది. సంతోషం. మన పార్టీ ఒక విషయం మీద సమర్థతతో లేదా అనుకూలంగా మంచి పనులు చేస్తున్నప్పుడు పార్టీ ప్రస్తావన తీసుకురావాలా, నాయకుల ప్రస్తావన కూడా తీసుకురావాలి. అధ్యక్ష, ఈ శాసనసభ 4 సార్లు ఈ బిల్లు మీద ఏకగ్రీవ తీర్మానం చేసింది. సహజంగా శాసనసభలో ఎన్నో తీర్మానాలు జరుగుతాయి. కానీ ఈ శాసనసభలో 4 సార్లు తీర్మానం జరిగినప్పుడు అది 2004 నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, ఏ ఒక్క సభ్యుడు కూడా వ్యతిరేకించలేదు. బహుశా ఇటువంటి బిల్లులు అరుదుగా శాసనసభలో కనిపిస్తాయేమో నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను కోర్టులలో అధ్యక్ష ఎప్పుడైనా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి వాస్తవాలను, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నష్టాలను సరియైన రీతిలో ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పిస్తేనే న్యాయంగా రావాల్సినటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిటే ఈ సంబంధించినటువంటి తీర్పు రావాలి.